నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు జ్యోతిషానికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు ఏ ఛానల్ కానీ ఎవరికి కానీ ఇంటర్వ్యూ అయినటువంటి ఒక పండితులు మనతో పాటు ఉన్నారు. జ్యోతిషము వాస్తు శాస్త్రం సంబంధించి దాదాపుగా 36 దేశాలు ఇప్పటి వరకు తిరిగినటువంటి ఒక జ్యోతిష పండితులు మీకు తెలుసు. అనంతాచారి గారు మొట్టమొదటిసారిగా మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ద్వాదశ రాశులతో పాటు రాజకీయంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను వారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. ముందుగా పొలిటికల్ వాయిస్కు మొదటిసారి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నమస్కారం అండి. ధన్యవాదాలు. మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. పొలిటికల్ వాయిస్ మీకు తర్వాత నా భక్తులకి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరి వ్యక్తులకు కూడా సనాతన ధర్మంలో ఇవాళ మన పండగ ఉగాది విశేషమైనటువంటి సంవత్సరాది. యుగాది అనే శబ్దంతో ఈ ఉగాది అనేటువంటి వాక్యం వచ్చింది, శబ్దం వచ్చింది. ఈ ఉగాది నామ సంవత్సరము క్రోధినామ సంవత్సరం. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరంలో విశేషంగా క్రోధి అనగానే మీకు ఆ శబ్దంలోనే ఒక రకమైనటువంటి రకారం ఎప్పుడైతే వచ్చిందో గట్టిగా దాంతోనే భయం వేసేటట్టుగా ఉంది. మరి ఆరంభ దశలోనే మనకి ఎండలు పెరిగి దాదాపుగా నీళ్లు లేక ఒక రకమైనటువంటి భయభ్రాంతులైనటువంటి పరిస్థితి ఒక 10 రోజుల ముందే మనం చూసాం. ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనం ఎప్పుడూ ఒక రకమైనటువంటి ఇంట్యూషన్ అనేటువంటిది సనాతన ధర్మంలో అందరికీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కొన్ని విషయాల్ని మీరంతా కూడా గ్రహించే ఉంటారు. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అయితే శబ్దంతోనే క్రోధి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. బృహస్పతిమానము తర్వాత వింధ్య పర్వతాలకి ఆపక్క ఉన్నటువంటి కొన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నట్టయితే వీటికి అనేక పేర్లు ఉన్నాయి ఇంకా ఈ క్రోధినామ సంవత్సరానికి. కాబట్టి మనం క్రోధి అనగానే భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఈ సంవత్సరానికి అధిపతులైనటువంటి కుజుడు, మంత్రి శని, ఇలా మొత్తంగా ఈ కాలపురుషుడికి 10 భాగాలు ఉన్నాయి. ఆ 10 భాగాల్లో 3 భాగాలు శుభగ్రహాలకి, 7 భాగాలు పాపగ్రహాలకి వెళ్ళిపోవడం వల్ల ఈ సంవత్సరం తప్పకుండా మనం అందరం కూడా అనేక విధాలైనటువంటి యుద్ధాలు, రాజకీయాల్లో విశేషమైనటువంటి అనేక భయభ్రాంతులు కలిగేటువంటి విషయాలు, మరి పంచాంగంలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి అనేక సిద్ధాంతులు రాసినటువంటి విషయాల్ని మనం క్రోడీకరించుకున్నట్టయితే అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఈ సంవత్సరం తప్పకుండా యుద్ధ భయం ఉంటుంది. భారతదేశానికి యుద్ధ భయం ఉంటుంది. హిమాలయ ప్రాంతాల్లో కుజుడు భూమిపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించినటువంటి విషయాల్లో ఎర్ర భూములు బాగా పండుతాయి, నల్లని భూములు బాగా పండుతాయి. ఎందుకంటే శని నల్లటి భూములని సూచిస్తున్నాడు, మరి ఎర్రని భూములను కుజుడు సూచిస్తున్నాడు కాబట్టి బాగా పండుతాయి. అయితే వర్షాభావం ఉంటుంది, వర్షం తగ్గుతుంది, వర్షం పడదు, అక్కడక్కడా పడుతుంది. దాదాపుగా ఈ యొక్క దాన్ని కూడా మళ్ళీ మనం పర్సంటేజ్ వేసుకున్నట్టయితే దాంట్లో 100%లో 60% సముద్రం మీద, దాదాపుగా ఒక 30% పర్వతాల మీద, ఏదో ఒక 20% భూమి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంగా చూసినట్టయితే ధరలు పెరగడం, మనుషుల్లో భావోద్వేగాలు పెరగడం. కుజుడు యొక్క లక్షణమే యుద్ధం. అంటే కోపము, క్రోధము పెరిగి జనాల్లో ఆవేశం పెరిగి, శని లక్షణం పాపం పెరిగి జనాల్లో పాప లక్షణాలు పెరిగి వారు అంతర్యుద్ధం చేసేటువంటి అవకాశము. తర్వాత బయట ప్రపంచంలో దాదాపుగా మనం ప్రపంచ యుద్ధానికి నాంది పలికామా అన్నట్టుగా గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచే ఒక 2 యుద్ధాలు ప్రపంచంలో కనబడుతూనే ఉన్నాయి. మీకు దాదాపుగా మీకు స్పష్టంగా
నా రీసెర్చ్ చెప్పాలంటే 2020 నుంచి 2030 వరకు, లేదా 2021 నుంచి 2030 వరకు. 2020లోనే మనం చూసాం, మనం యుద్ధం చేసాం, కరోనా మహమ్మారితో యుద్ధం చేసాం. అది ఒక యుద్ధమే. అవును. అలా మొదలెట్టినటువంటి ఈ యుద్ధం అనేటువంటిది ఎక్కడా ఆగడం లేదు. అవును. ఎక్కడ చూసినా దాని ప్రభావం ఇప్పటికి కూడా తీవ్రంగా మనుషుల్లో, ప్రపంచంలో కనబడుతూనే ఉంది. అయితే నిన్నటి గ్రహణాన్ని, సూర్యగ్రహణాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, అయితే మనకు కనబడలేదు, పశ్చిమ దేశాల్లో ఉంది. ఈ పశ్చిమ దేశాల్లో ఏర్పడినటువంటి సూర్యగ్రహణం అది కూడా రేవతి నక్షత్రంలో, అంటే ఇవాళ అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రంలోనే గ్రహణంతో మొదలైనటువంటి ఆ యొక్క సూర్యుడు పశ్చిమ దేశంలో అక్కడ అంతర్ధానమై మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. అంటే అక్కడ సూర్యాస్తమయం అవుతుంది, ఇక్కడ మనకి సూర్యోదయం అవుతుంది. అలాంటి రాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం వల్ల దాదాపుగా ప్రపంచంలో, ముఖ్యంగా అమెరికాలో ఫైనాన్షియల్ ట్రబుల్స్, కాలిఫోర్నియా ప్రాంతంలో భయంకరమైనటువంటి జల ప్రళయాలు, తర్వాత ముఖ్యంగా ధన విషయంలో అమెరికా బాగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆ ప్రభావం వల్ల ఇంకా ఈ ప్రపంచంలో మిగతా అన్ని దేశాల్లో కూడా ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా యూరోప్ దేశాల్లో బాగా టెర్రరిజం ప్రాబల్యం పెరిగి, వాటి వల్ల ప్రతి ఒక్కరికి యుద్ధకాంక్ష పెరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా కుజుడి యొక్క లక్షణం ఏంటంటే యుద్ధాన్ని పెంచడం, తగ్గించడం కాదు, పెంచడం. మనం ఎలాగైతే ఉన్న ఘర్షణలు పెరుగుతుంటాయి. శుభకృన్నామ సంవత్సరం దానికన్నా ముందు తీసుకున్నట్టయితే కొంత ప్రశాంతత ఏర్పడింది. మనకు ఒక భయము, కరోనా మహమ్మారిలో ఉన్నటువంటి భయాన్ని మనం పోగొట్టుకున్నాం. కానీ ఈ మళ్ళీ ఇక్కడ క్రోధినామ సంవత్సరానికి వచ్చేటప్పటికి మళ్ళీ భయాలు పెరిగి ఆందోళన పెరిగేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. అంటే కరోనా లాంటిది ఏమైనా మహమ్మారులు వచ్చే అవకాశం ఉందండి యుద్ధం? అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఈ శని కుజుల యొక్క ప్రభావం చేత ఆరోగ్య బాధలు అంటున్నాము. అంటే మధ్యదేశంలో సువృష్టి ఉన్నప్పటికీ ఇక్కడే కొన్ని రోగాలు, అంటే జంతువుల నుంచి ప్రారంభమైనటువంటి ఏదన్నా ఒక మహమ్మారి అది మనుషులకు కూడా సోకేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దానివల్ల ఏదైనా మహమ్మారి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ మనం సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్గా ఉన్నాం. ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితిని ప్రయత్నం చేసినా అయినా దాన్ని తట్టుకునే శక్తి మన దగ్గర ఉంది అని మనం ప్రపంచానికి అందరికీ కూడా మనం చాటి చెప్పాము. కరోనా మహమ్మారిలో దాని మీద విజయం కూడా సాధించాము. అలాగే ఏదైనా వచ్చినా పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా దాని నుంచి కూడా ధీటుగా ఎదుర్కొని దాని నుంచి బయటపడతాం. ఎందుకంటే 1000 సంవత్సరాల తర్వాత సనాతన ధర్మంలో, భారతీయ సంస్కృతిలో చాలా మార్పులు గమనిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ రామచంద్రుల వారి యొక్క ప్రతిష్ట అవ్వడం, తర్వాత ఒక నిజమైనటువంటి అంటే ఇక్కడ మతపరంగా మాట్లాడడం లేదు, వారు మతపరంగా నిజంగా చూస్తే ఎక్కడ ఏం చేసినట్టు కూడా అనిపించదు మనకి. వారు చేసినటువంటి సామాన్యుల నుంచి తీసుకున్నట్టయితే పెద్దవాళ్ళ వరకు చక్కటి దేశ పరిపాలన సాగిస్తూ ప్రపంచానికే ఒక లీడర్గా ఎదుగుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో కనబడతా ఉంది. భారతదేశం ఇవాళ చెబితే వినేటువంటి పరిస్థితి అనేక దేశాల్లో కూడా ఉంది. అలాగే ప్రతిసారి పెద్ద సమస్య వచ్చినప్పుడు భారతదేశాన్ని మధ్యవర్తిత్వం వహించమని కూడా అనేక సార్లు మనం న్యూస్ పేపర్లో చదవడం కూడా జరిగింది. తద్వారా మనం చూసినట్టయితే నిజంగా భారతదేశానికి ఒక 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిందా అంటే అవుననే చెప్పచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్య ఏమిటంటే ఇది యుద్ధకాలము. అంటే 2020 నుంచి 2030 వరకు అనేక యుద్ధాలు జరుగుతాయి, అనేక యుద్ధాలు జరుగుతాయి. అనేక అందరూ దాదాపుగా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. వచ్చినట్టయితే తప్పకుండా మరి అందరితో పాటు మనం కూడా మరి ఎటువైపు ఉండాల్సిన పరిస్థితి, ఏదో ఒక వైపు ఉండాల్సిన పరిస్థితి. మన రక్షణ కోసం, దేశ రక్షణ కోసం మనం ఎక్కడన్నా కూడా భారీ వ్యయం తప్పదు. అందరికీ కూడా ఈ యుద్ధం అనేటువంటిది నష్టమే. అయితే ఇది తప్పదా అంటే
కాలం నిర్ణయిస్తుంది. కాలపురుషుడి యొక్క లక్షణం ఏంటంటే కాలంలో జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి, దేన్ని మనం ఆపలేం. అయితే వాటి గురించి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఒక పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్తున్నట్టు అయితే మీరు ముంబై వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అక్కడ ముంబై ఎలా వెళ్ళాలని తెలియాలి. అవును. తెలిసిన రూట్ మ్యాప్ కనుక మీకు ఉన్నట్టు అయితే అది మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, షిప్లో వెళ్ళొచ్చు, మీరు రోడ్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఎలాగైనా దారి అనేది తెలియాలి. ఈ దారి చూపించేటువంటి విషయమే జ్యోతిష్ శాస్త్రం. జ్యోతి అంటే దీపము. సో చీకట్లో మనకి చక్కటి మార్గదర్శనం చేసేటువంటి అవకాశం, ముఖ్యంగా ఖగోళ శాస్త్రం బాగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రంలో. పరాశరుడు రాసినటువంటి అనేక పుస్తకాల్లో మరి ముఖ్యంగా ప్లానెట్స్ గురించి అంటే గ్రహాల గురించి చెప్పారు. ఆ గ్రహాలన్నీ కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో పుట్టినవే. పరమాత్ముడి యొక్క సృష్టిలో అవి కూడా ఒక ఆఫీసర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి తప్ప ఒకరిని పీడించేటువంటి గుణం ఉండదు. వారి యొక్క అనుగ్రహం కావాలి అంటే, ఎవరైతే దైవానుగ్రహం కోసం గట్టిగా తాపత్రయపడతారో వారికి గ్రహాలు ఏమి చెయ్యవని గట్టిగా చెప్పచ్చు. మీరు అనేక సార్లు అనేక సందర్భాల్లో మీరు భక్తుల యొక్క జీవితాన్ని మీరు గమనించినట్టు, ప్రహ్లాదుడు లాంటి లేదా భక్త రామదాసు లాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు, తులసీదాసు వీళ్ళంతా కూడా మనం తీసుకున్నట్టయితే భగవంతుని యొక్క ఎవరైతే అనుగ్రహాన్ని పొంది ఉన్నారో వారికి పెద్దగా గ్రహాల గురించి భయం అవసరం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఈ యొక్క స్పీడ్ యుగంలో మనిషి తన యొక్క భక్తి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి కాలం ఇది. కాబట్టి మరి ఈ సమయంలో గ్రహాల అనుకూలతలు, వారి యొక్క ఈ సంవత్సరం ఎలా ఉంది, పోయిన సంవత్సరం కష్టంగా ఉంది, ఈ సంవత్సరం అన్నా ఏదైనా ఆశాదీపం అంటే మళ్ళీ కొత్తగా ఏదైనా భగవంతుడు నాకు గ్రహాల వల్ల మంచి చేస్తాడేమో అనేటువంటి ఆశ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అదేవిధంగా మరి ఉగాది నాడు మన యొక్క పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం అలవాటు చేసుకున్నాం. దేశాల గురించి మాట్లాడినట్టయితే భారతీయ సనాతన ధర్మంలో 1000 సంవత్సరముల తర్వాత తప్పకుండా ఒక గొప్ప కాలాన్ని మనం చూస్తాము. అది మట్టుకు సత్యం. చూస్తూనే ఉన్నారు, జనాలంతా చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. గొప్ప మార్పులు అనేటువంటివి సంభవం జరిగాయి. అలాగే ఇంకా మున్ముందు కూడా జరగడానికి అవకాశం ఉంది. అయితే యుద్ధ భయం లేనట్టు అయితే తప్పకుండా ఆర్థిక లాభాలు ఉంటాయి. యుద్ధ భయం ఉంటే ఆర్థిక లాభం ఉండదు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో యుద్ధము, తర్వాత అనేక అనారోగ్య సమస్యలు, మనకే కాదు ఎక్కువగా పశు నష్టం అనేటువంటిది సూచించారు. తర్వాత భూకంపాలు, సునామీలు, జల ప్రళయాలు, జలం వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా పెద్దగానే ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం కొంత ఒక ఉగాది రాకన్నా ముందే, అంటే ఎలాగైతే 15 రోజుల ముందే మనం తైవాన్లో జరిగినటువంటి భూకంపమే తీసుకోండి, అలాగా ఈ యొక్క సునామీ తీసుకోండి జపాన్లో, అలా ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి భయ వాతావరణం అయితే ఏర్పడి ఉంది.